3-4 days బ్యాక్ పాపం మా మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే గారు ఈ 38 ట్యాంక్స్ నీళ్ళ విషయంలో ఆయన డౌట్ వచ్చింది, వీళ్ళు నిలిపారా అని చెప్పి డౌట్ వచ్చి నేరుగా గుడిపాడు చెరువు దగ్గరికి వెళ్ళి ఏదో తిక్కగా మాట్లాడాడు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ నాయకులు ఏం చేస్తున్నారు, చెరువు నింపలేదు, 2 చెట్లు జడిపిన 3 చెట్లు కూడా తీసేసే శక్తి లేదు వీళ్ళకు, ఏదో తిక్కగా మాట్లాడు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వు గుడిపాడు పోసిన పని ఏముంది? గుడిపాడు పోయే ముందు హుస్సేన్పురం చెరువు ఉంది, నీళ్ళు ఉన్నాయి. ఈ జియో నెంబర్ 196 డేటెడ్ 2/3/2018 గత తెలుగుదేశం ప్రభుత్వంలో కృష్ణమూర్తి గారు డిప్యూటీ చీఫ్ ఇచ్చినప్పుడు దాదాపు 120 ట్యాంకుల కోసం ఆ రోజు 224.31 crores స్టాక్ చేశారు. కానీ కొన్ని ఇబ్బంది వల్ల పచ్చకొండ మరి డోన్లో 138 ట్యాంకులు కంప్లీట్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ అవుట్ ఆఫ్ 38లో 32 ట్యాంకులు తిప్పాము. ఇంకా 2-3 కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల 5 ట్యాంకులు అయిపోయినాయి. అవి కూడా మనం కంప్లీట్ చేసుకుంటాం. ఈ గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే జియో నెంబరు మన అధికారులు మేమున్నాం వాళ్ళు ఉన్నారు అడుగుతున్నాం. దాదాపు మొన్న ఎలక్షన్ మేము గెలిచాము. అంతకుముందు ఆయన మంత్రిగా ఉన్నాడు, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, పడుకున్నాడు, నిద్రపోయాడా? అప్పుడు జియో లేదా? అప్పుడు కృష్ణమూర్తి గారు ఇచ్చిన జియో ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాడు? అంటే గవర్నమెంట్ మేము చేసే అభివృద్ధి కార్యక్రమం చూడలేక లేక గుడిపాడించుకున్నాడు. గుడిపాడు నీళ్ళు లేవు కాబట్టి చూపించాను, గుడిపాడు నీళ్ళు లేవని. నీళ్ళు లేవు, ఇస్తాం నీళ్ళు కూడా. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అది కూడా నేను కూడా 1 వీక్లో నీళ్ళు చేయబోతాం, దొంగతనం చేయదా అది కూడా మాట్లాడు. దొంగతనం ట్రాన్స్ఫర్ చేశాం. వాడు అక్కడ లేడు మనిషి, ఆ మనిషి అంతపు జిల్లాడు. ఇక్కడ రమేష్ చదువుకుంటాను, వాడు ప్రొఫెషనల్ దొంగతనం చేస్తుంటాడు, పైపులకు వస్తుంటాడు. వాడు అక్కడ జైల్లో ఉన్నాడు. జైలు మేము పట్టరాలేదు, జైలు పట్టుకొస్తారు, ప్రొఫెసర్ యాక్ట్ చేసుకుంటారు. ఏమైనా మ్యాక్స్ తీసుకున్నాం, ఎటువంటి ఉన్నామా ప్లీజ్. ఇప్పుడు ముఖ్యంగా ఈయన మంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ జేజేఎం కింద వచ్చింది, దాదాపు 300 కోట్లు ఇచ్చారు. జేజేఎం కింద 20 ఇచ్చారు, జియో నెంబర్ 710. మన జేజేఎం కింద ఆ రోజు 297 కోట్లు ఇచ్చారు. తర్వాత మళ్ళీ రీసెంట్గా 137 కోట్లు రిలీజ్ చేసింది అంటే జేజేఎం కింద. నువ్వు వచ్చి 6 నెలలు అయింది మంత్రిగా, మా గవర్నమెంట్ వచ్చి. నువ్వు మంత్రిగా ఉన్నావు, ఫైనాన్స్ మంత్రిగా ఉన్నావు, మన జేజేఎస్ ఎందుకు కంప్లీట్ చేయలేదు? నేను గెలిచినా నాకు ట్యాంక్ కట్టించా ప్రతి ఊరు, కానీ ఇక్కడ పైపులు లేవు. నేను గెలిచాక గవర్నమెంట్తో మాట్లాడి దాదాపు 5,000 టన్నులు తెప్పించాను. మొత్తం మీకు కనపడుతున్నాయి, ప్రతి రోజు తెప్పించాను పైపులు. ఆయన నిద్రపోతున్నా, ఆయన అభివృద్ధి చేశాను పెద్ద గొప్ప చెప్పుకుంటే ఇవన్నీ అభివృద్ధి కాదు. మేము చెప్పాం, క్లియర్ చెప్తాం, ట్యాంకులు నింపాం. తర్వాత రేపు మార్చి ఏప్రిల్లో నీళ్ళు ఇస్తాం, ప్రతి ఊరు నీళ్ళు ఇస్తాం. తర్వాత ఒక 15 daysలో ఇంటింటి కొలావిడి అయిపోతున్నాం. పొరుగు లేక ఆయన చేయకుండా గొప్పలు చెప్తున్నాడు. ఇప్పుడు నేను బాస్గా ప్రాక్టికల్గా మేము చేసి చూపిస్తున్నాం. మేము ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో అవన్నీ కూడా మేము చూపిస్తాం. తప్పకుండా అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, ఏదైతే మేము చెప్పామో తప్పకుండా మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. గ్రామంలో ఒక్కొక్కరికి 3 సెంట్లు ఇస్తాం. ఒక్కొక్కరికి వృద్ధానికి 3 TMC 3 సెంట్స్
ఇచ్చే 5 లక్షలకి ఇస్తున్నాం. తర్వాత టౌన్లో రెండు సెన్స్ ఇస్తున్నాం. ఇవన్నీ మీకు కనపడలే ఆడుతున్నాను. సేపులు టీడీపీ మీద బ్లేమ్ చెప్పొచ్చి మీ అభివృద్ధి ఏం చేశారు? అదే రేకుల షెడ్లు మీ ఆసుపత్రి చూడబడి ఎలా ఉందో, మించి ఆసుపత్రి కబ్బులు అయిపోయారు, సెంట్రల్లో ఉన్న ఆసుపత్రి కబ్బులు అయిపోయారు. చాలా ఇబ్బంది పడతారు. అమల్లో రోడ్ లేక ఈరోజు మేము దాదాపు డోన్ కానీ మేడ్చల్ కానీ దాదాపు 100 కోట్లు పెట్టారు. ఇది డెవలప్మెంట్ ఆఫ్ విలేజ్ టౌన్లో అని రోజు మనరోజు చేస్తున్నాం. దానికి 100 కోట్లు పెట్టాం. అందులో 30 కోట్లు వచ్చాయి, ఇంకా 70 కోట్లు రాబోతున్నాయి. అలాగే ఈ సంవత్సర బడ్జెట్లో ఈ నగరం అంటే ప్యాపిలి కానీ డోన్ కానీ మేడ్చల్ కానీ 600 కోట్లు పెట్టాం. అందులో మన గోల్కల్ నుండి మేడ్చల్కు ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టాం. దాదాపు 150 కోట్లు అవుతుంది. అది కూడా డిపిఆర్ తయారు చేస్తారు. తొందరగా ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేపిస్తాం. మేమైతే మాట ఇచ్చామో తప్పకుండా చేస్తాం. మేము మాది మాట చెప్పి మేము పిట్ట మంత్రులు కాదు. నువ్వు అసెంబ్లీలో పిట్ట మంత్రులు చెప్పి రెగ్యులేసి అలా పెద్ద కాదు. మేమైతే మాట ఇచ్చామో తప్పకుండా చేస్తాం. అది అన్నీ కూడా చేస్తాం. బీసీలకు కానీ కులమత్తం లేకుండా ప్రభుత్వానికి చెందిన బెనిఫిట్స్ మొత్తం కూడా అభివృద్ధి చేయబడుతుంది. అందులో డౌట్ లేదు. మీరేదో కలగంటారు మీ జగన్ రెడ్డి 2020 అని కలమేసి వస్తుంది. మీరు శాశ్వతంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం మా కూటమి ప్రభుత్వం ఉండబోతుంది. లేకపోతే ఖచ్చితంగా మీరు ఏమన్నా భ్రమ ఉంటే అది భ్రమ మిగిలిపోతుంది, కలవ మిగిలిపోతుంది. మీరు వచ్చే సమస్య ఏదైనా చూసి మాట్లాడుకోండి. ఎక్కువగా గుడ్డిగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, గబ్బు చేయాలి ఉద్దేశంతోనే కుడిపాడు గెలిపాడు.